DHT11 సెన్సార్ యూజ్ చేసి ఆర్డినోలో టెంపరేచర్ హ్యూమిడిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది DHT11 సెన్సార్కి 3 పిన్స్ ఉంటాయి. మిడిల్ది అవుట్పుట్ పిన్, ఒకటేమో గ్రౌండ్, ఒకటేమో సప్లై. ఇలా మనకి ఆర్డినో బోర్డుకి కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనకి సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ మనం కనెక్షన్ ఇస్తాం ఈ బోర్డు నుంచి. ఇక్కడ అలా ఇస్తేనే మనకి కోడ్ డంప్ అవుతుంది, లేకుండా డైరెక్ట్గా మీరు కోడ్ రాసినా అవ్వదు. సో చూడండి, ఇక్కడ నుంచి ఇస్తాం. సో మిడిల్ పిన్ అవుట్పుట్ కింద తీసుకుంటా. నేను సెకండ్ పిన్కి ఇచ్చా, ఇక్కడ ఫోర్త్ పిన్కి ఉంది. ఇక్కడ ఎక్కడైనా ఇవ్వచ్చు, మీకు ప్రోగ్రాంలో రాసిన దాన్ని బట్టి మనకు ఇస్తాం. సో ఇక్కడ చూడండి, మిడిల్ పిన్ ఈజ్ అవుట్పుట్, 1 ఈజ్ సప్లై, 1 గ్రౌండ్. అయిపోయింది. దీని తర్వాత మీకు ఆర్డినో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఉండాలి. అది ఓపెన్ సోర్సే కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. చేస్తున్నాను. ఓపెన్ సోర్సే కాబట్టి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం న్యూ కోడ్ రాస్తాం. నేను ఆల్రెడీ కోడ్ రాసి ఉంచాను. ఓపెన్ DHT సెన్సార్. ఇక్కడ చూడండి, DHT పిన్ సెకండ్ పిన్కి ఇచ్చాను నేను అవుట్పుట్. సెకండ్ పిన్ DHT టైపు DHT11, ఇది సెన్సార్ టైపు. అలాగే వైట్ సెటప్ సీరియల్ బిగిన్, ఇది బాడ్ రేటు. సో println DHT11 సెన్సార్ టెస్ట్, DHT.begin, ఇక్కడ బిగిన్ అవుతుంది. రీడ్ హ్యూమిడిటీ, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. DHT హ్యూమిడిటీ ఫ్లోట్ అవుతుంది. అలాగే ఫ్లోట్ టెంపరేచర్ ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. అలాగే లూప్ కంటిన్యూ అవుతుంది ఇఫ్ రీడింగ్. అలాగే ఇక్కడ ఫైనల్గా ప్రింట్ టెంపరేచర్, సీరియల్ ప్రింట్ టెంపరేచర్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది. సీరియల్ ప్రింట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్సియస్. అలాగే హ్యూమిడిటీ కూడా ప్రింట్ అవుతుంది. సీరియల్ డాట్ ప్రింట్ హ్యూమిడిటీ మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పర్సెంటేజ్. సో ఇలాగా మనం కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత టూల్స్కి వెళ్ళాలి. దాంట్లో ఇక్కడ చూడండి, బోర్డ్ సెలెక్ట్ చేయాలి. మీ దాంట్లో 4 వచ్చినా 3 వచ్చినా ఏది వచ్చినా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బోర్డు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డినో AVR బోర్డ్స్లో ఆర్డినో యూనో సెలెక్ట్ చేశాను. దీని తర్వాత సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీ నేమ్ మీద సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ DHT సెన్సార్ అని సేవ్ చేశాను. తర్వాత వెరిఫైకి వెళ్ళాలి. మీ బోర్డు కనెక్షన్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి ఉంటేనే మనకి కంపైల్ అవుతుంది, లేదా డంప్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇక్కడ డన్ కంపైలింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, అప్లోడ్. ఇక్కడ డంప్ అవుతుంది. డన్ అప్లోడింగ్ అని వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది. దీని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సీరియల్ మానిటర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో టెంపరేచర్ 31 degrees 0.5 అని చూపిస్తుంది. అలాగే హ్యూమిడిటీ 74%. ఇక్కడ 31.70 degrees, 31.5 degrees ఇలా మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నేను సెన్సార్ని ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే ఏమన్నా హ్యూమిడిటీ చేంజ్ అవుతుందేమో చూస్తాను. పెరిగింది చూడండి, 76, 77, 78కి వెళ్ళింది. మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను సెన్సార్ని, మళ్ళీ నార్మల్గా తగ్గుతుందేమో చూద్దాం. సో ఇలాగ మనం హ్యూమిడిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. టెంపరేచర్ హ్యూమిడిటీ యూజింగ్ DHT సెన్సార్. దీని తర్వాత మీకు అవుట్పుట్ మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ద అవుట్పుట్. Thank you.